తెలుగు సినీ చరిత్రలో ఎక్కువ మంది చూసిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1948లో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ బాలరాజు అనా పైసలు టికెట్ రేట్లతో 10 లక్షల కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పట్లో 3 కోట్ల జనాభా ఉన్న టైంలో 1 కోటి మంది ఈ సినిమాని చూసినట్లు సమాచారం. ఇక తర్వాత సినిమా పాతాళ భైరవి 1953లో రిలీజ్ అయ్యి అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 5 పైసలు 10 పైసలు టికెట్ ధరతో 20 లక్షలు వసూలు చేసింది. 3 కోట్ల 25 లక్షలు జనాభా ఉన్న ఆ టైంలో సుమారు 1 కోటి 20 లక్షలు చూసి ఉంటారని అంచనా. అలాగే ఎన్టీఆర్ మరో సినిమా మాయాబజార్ 1957లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని థియేటర్ల వద్ద బారులు తీరేలా చేసింది. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి వంటి గొప్ప నటులు నటించడంతో దాదాపు 2 కోట్ల మంది ఈ సినిమాని చూశారట. ఇక ఆ తర్వాత 1963లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన లవకుశ తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద విజయం అందుకుంది. ₹1 కోటి వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని 3 కోట్ల మంది చూసి ఉంటారని అంచనా. అలాగే అడవిరాముడు 1977లో రిలీజ్ అయ్యి కమర్షియల్ సినిమాలకి క్రొత్త ట్రెండ్ సృష్టించింది. అప్పటి వరకు కనీ విని ఎరుగని సెట్టింగ్లు, క్యాస్టింగ్తో, ఫైటింగ్లతో, పాటలతో పర్ఫెక్ట్ తెలుగు కమర్షియల్ మూవీగా నిలిచింది. ఈ సినిమాని సుమారు 3 కోట్ల మంది చూశారని అంచనా. ఇక ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం కూడా ఈ లిస్టులో ఉంది. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చి ఏఎన్ఆర్, శ్రీదేవుల నటనకి, పాటలు, ఆకట్టుకునే చిత్ర కథనం ఇలా అన్నీ కలగలిపి సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాని 3 కోట్లకు పైగా అప్పటి జనాలు చూశారు. అలాగే విక్టరీ వెంకటేష్, మీనా నటించిన చంటి సినిమా గురించి కూడా ఈ లిస్టులో ఖచ్చితంగా చెప్పుకోవాలి. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కి ఈ మూవీ వెంకటేష్కి విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ని తెచ్చిపెట్టింది. ఇందులో వెంకటేష్, మీనా నటన హైలైట్. సుమారు 4 కోట్ల మంది ఈ సినిమా చూశారని రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక చాలా కాలం తర్వాత ఈ రేంజ్లో జనాలు చూసిన సినిమా పోకిరి. ఈ సినిమా కలెక్షన్స్, రన్నింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది. దాదాపు 70 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీని 4 కోట్ల మంది చూశారట. సో ఇలా ట్రెండ్ సెట్ చేసిన పోకిరి సినిమాని బీట్ చేసింది 2009లో వచ్చిన మగధీర. అద్భుతమైన కథా కథనంతో టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాని 4 కోట్ల మంది జనం ఎగబడి చూశారు. ఇక మగధీర రికార్డుని బ్రేక్ చేసిన సినిమా బాహుబలి 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక్క తెలుగులోనే 4 కోట్ల మందికి పైగా చూశారు. తర్వాత 2017లో వచ్చిన బాహుబలి 2 వరల్డ్ వైడ్గా 12 కోట్ల మంది, ఒక్క తెలుగులోనే 7 కోట్ల మంది ప్రేక్షకులు చూశారని అంచనా. దీనికి దాదాపు 1800 కోట్ల గ్రాస్ వసూలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.